ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ 6 నెలల్లో ప్రజలకు చేసిన మంచి ఏమీ లేదని మాజీ మంత్రి వైసీపీ నేత రోజా విమర్శించారు. ప్రజలకు మంచి చేయాల్సిన నేతలు వైసీపీ లీడర్లపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ 6 నెలల కాలంలో వైసీపీ నేతల ఇళ్ల ముందు గుమ్మాలు కొట్టడం, పొలాలకు అడ్డంగా గోడలు కట్టడం తప్ప వారు ఇచ్చిన సూపర్ 6 సహా ఇతర హామీల అమలుపై కనీసం ఆలోచన కూడా చేయలేదన్నారు. వాగ్దానాలు నెరవేర్చకుండా ప్రభుత్వం ఎలా మోసం చేస్తుందో ప్రజలకు అర్థమైందని అన్నారు. తమ పార్టీ నేతలు కార్యకర్తలపై ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని, తప్పుడు కేసులు బనాయించి భయాందోళనకు గురి చేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. అయితే భయం అనేది తమ నాయకుడు జగన్ బ్లడ్లోనే లేదని, ఆయన వెంట నడిచే సైనికులుగా తాము కూడా ఎవరికి భయపడబోమని పేర్కొన్నారు. ప్రభుత్వ వేధింపులకు భయపడి ప్రశ్నించడం మానుకోబోమని స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో వైసీపీ నేతలు కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని, వారి కోసం ఎవరితోనైనా ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని చెప్పారు. మేం జగనన్న సైనికులం. అధికారంలో ఉన్న 5 ఏళ్లలో ఎవరము ఎలాంటి తప్పు చేయలేదని రోజా చెప్పారు. గతంలో 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రజలకు చేసిందేమీ లేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చేయలేదని విమర్శించారు. మోసాలకు పాల్పడి ఈవీఎంలను ట్యాపరింగ్ చేసి కూటమి అధికారంలోకి వచ్చిందని రోజా ఆరోపించారు. కూటమి ప్రభుత్వ హనీమూన్ కాలం అయిపోయిందని, ఇకపై ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై గట్టిగా ప్రశ్నిస్తామని హెచ్చరించారు. నీతి మాలిన రాజకీయాలను వైసీపీ నేతలు అందరము కలిసి ఎదుర్కొంటామని చెప్పారు. టీడీపీ నాయకుల ఒత్తిడికో, తప్పుడు ఆదేశాలకో లోబడి చట్ట విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై హెరాస్మెంట్ కేసులు వేసి కోర్టులో నిలబెడతామని రోజా హెచ్చరించారు.